ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును దయచేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మనం ప్రార్థించి ఆశించి ఎదురు చూచినటువంటి గొప్ప సమయానికి మనం వచ్చి ఉన్నాం. దైవజనులు దూర ప్రాంతం నుండి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా రాత్రి మన మధ్యకు వచ్చి ఉన్నారు కనుక దయచేసి ఎవరు అటు ఇటు తిరగకుండా, అమూల్యమైనటువంటి సమయం కనుక అటు ఇటు తిరగవద్దండి. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. దైవజనులు డాక్టర్ పి మణిబాబాయ్ గారు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదం అన్నవారందరూ ఒకసారి దేవునిని చప్పట్లు కొడుతూ దేవునికి, గనుడైన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దైవ వర్తమానము దైవజనులు అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ప్రభు మనలను దీవించును గాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నజరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ఈ రోజున మన గ్రేస్ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ఉజ్జీవ సభ ఈరోజు జరగడానికి దేవుడు కృప చూపించినందులకై యేసయ్య గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా గట్టిగా దేవుడికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో సేవకులందరిని బట్టి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రియులు దేవకుమార్ సార్ గారిని బట్టి నేను కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమిస్తాను. సంఘస్థులందరూ నాకు పరిచయస్తులు. మీరందరూ పడిన ప్రయాస, మీరందరూ పడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి తీర్మానం, వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ బట్ వీ విల్ డూ ద గాస్పెల్ మీటింగ్ ఆఫ్ ద వన్ డే. ఒకరోజు మేము దేవుని కోసం సువార్త వినిపించాలి అనే సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నేను సంఘాన్ని చాలా 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 సంతోషించి మీతో కలిసి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పటి వరకు అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు దేవరాజన్న గారికి బట్టి వందనాలు. మినిస్టర్ ఉండే సేవకులకు, సేవకురాండలకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తాను. రండి, ఒకసారి మీ వాచ్ చూసుకోండి. అందరూ మీ వాచ్ చూసుకోండి. 8:50 అయింది. 8:15. నేను కరెక్ట్గా 30 నిమిషాలు వాక్యం చెప్తా. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే మొదట ఆన్ చేసుకోండి. ఫస్ట్ యు డూ ద ఫస్ట్. రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. 2, మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే దగ్గర పెట్టుకోండి. 3, మీ బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం, కొంచెం బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ ఇచ్చిందాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ద రెవల్యూషన్ చాప్టర్ 19 verse 12. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. చదవండి ఎవరైనా ఒకసారి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని తెలియదు, మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచు ఉండిరి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. ఆదియు అంతమై మీరు నడిపించమని మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకములో ఒక అద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది యోహాను భక్తుడికి. ఒక తెల్లని గుర్రం ఎక్కి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు.
ఓ తెల్లని గుర్రం ఎక్కి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు పరలోకంలో. ఆ వ్యక్తి తల మీద, ఆ యొక్క వ్యక్తి యొక్క చేతిలో అనేకమైన కిరీటాలు ఉన్నాయి. హ్యావ్ టు ద మెనీ క్రౌన్స్ ఆన్ హిస్ హ్యాండ్. ఆయన చేతిలో అనేకమైన కిరీటాలు ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనములో, అనగా ఆయన 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 యొక్క చేతిలో, ఆయన యొక్క నేత్రము, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటాలు ఉన్నాయి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు మాత్రమే పెట్టబడి ఉన్నది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు. ఎవరాని పరలోకం వైపు అలాగ చూస్తూ ఉంటే యోహానుకు అర్థమైంది, రక్తములో ముంచబడిన వస్త్రము ఒక్క యేసుక్రీస్తు ప్రభు గాక మరెవ్వరికి పరలోకములో చెందదు. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్తములో ముంచబడినటువంటి వస్త్రం, ఆ వస్త్రాన్ని ఆయన ధరించుకొని ఆయన వెళ్తూ ఉంటే, తెల్లని వస్త్రాలు ధరించుకొని కోటాను కోట్ల మంది, ఒక దేవదూత గణముల కంటే ఇంకా విలువైనటువంటి వాళ్ళు, అనగా సేవకులు, పరిశుద్ధులు, విశ్వాసులు ఆ గుర్రం ఎక్కినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని వారు కూడా వెంబడిస్తూ ప్రయాణం చేస్తున్నారు. ఇది ఈరోజు అంశం. ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు గుర్రం ఎక్కి, అనగా కిరీటము ధరించి, అనేకమైన కిరీటాలు ధరించి వెళ్తూ ఉన్నాడు. గమనించండి, ఒక రాజు ఒక కిరీటం పెట్టుకుంటాడు, కానీ ఈ రాజు చేతిలో అనేక కిరీటాలు ఉన్నాయి. బాగా వాక్యం గమనించాలి. ఒక రాజు ఒక కిరీటం పెట్టుకుంటాడు, ఒక రాజు ఒక కిరీటమే ధరిస్తాడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి ఈ రాజు, నేను ప్రకటిస్తున్నటువంటి ఈ మహా గొప్ప రాజు అనేక కిరీటములు ధరించిన వాడై తెల్లని గుర్రములెక్కి అనేకమైన సేనలు ఆయన వెంబడిస్తున్నటువంటి ఆ దృశ్యము చూస్తుంటే, ఇంతటికి ఆయన తల మీద ఎందుకు అన్ని కిరీటాలు ఉన్నాయి అనేది ఈరోజు అంశం. ఆయన తల మీద అన్ని కిరీటాలు ఎందుకున్నాయి? అన్ని కిరీటాలు ధరించుకుని ఉన్నాడంటే ఈయన ఏదో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఈయన ఎవరికో ఈ కిరీటాలన్నీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కిరీటాలు ధరించిన వ్యక్తి ఎవరికొరకో ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎవరి కొరకో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎవరి కొరకో ఎదురు చూస్తున్నాడు. సరిగ్గా నేను 4 రోజుల క్రిందట నేను పరిచర్యల్లో చాలా 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 ప్రయాణాలు చేస్తున్నా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ 13వ తారీఖు నుండి, అంటే కమింగ్ ఆఫ్ 13వ తారీఖు నుండి ఈ రోజు వరకు నేను ఒక్క రోజు కూడా ఒక రాత్రి ఖాళీగా ఉండలేదు. ప్రతిరోజు దేవుని వాక్యం ఎత్తడానికి దాదాపు కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి 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 మీ మధ్యకు వచ్చా. నేను బాగా పరిచర్యల్లో వేగంగా పరిగెడుతున్నా. ఆ సమయంలో నేను హొగళగిరి అనే ప్రాంతంలో, కర్ణాటకలో చాలా ఎత్తైన ప్రదేశం అది. హొగళగిరి అనే ప్రాంతంలో ఉన్నాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నాకు దైవ సేవకులైనటువంటి దేవకుమార్ అన్నగారి యొక్క కుమారుడు నాకు దర్శనములో కనపడ్డాడు. చాలా బాగా గమనించాను. ఆ దర్శనంలో నాకు తెల్లని బట్టలు వేసుకొని మోకరించి ఉన్నాడు. అనేక మంది సేవకులు వచ్చి ఆ బిడ్డ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా వారి మధ్యలో ఉన్నాను. వారి మధ్యలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, విల్ బీ కమింగ్ ఆఫ్ ద డేస్ ఐ హ్యావ్ టు చూసన్ టు హిమ్ ఫార్ దిస్ ఆఫ్ ద మినిస్ట్రీ. రాబోయే రోజులలో ఈ పరిచర్య నిమిత్తమై నేను ఈ చిన్నవారిని ప్రత్యేకపరిచి అభిషేకించబోతున్నాను. I will be anointed to him. The will be coming of the days. When I saw the vision, then I have to cry into my heart. నేను ఆ దర్శనాన్ని చూసినప్పుడు చాలా 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 హృదయంలో తలపోసుకున్నాను, కన్నీరు మున్నీరై ఏడ్చాను. సరిగ్గా ఉదయాన్నే నాకు నా కుమార్తె అయినటువంటి వర్షిత ఫోన్ చేసి, ఇలా ఉంది డాడీ, మరి నానికి ఇలా అయిపోయింది, జ్వరం ఉంది, బాధపడుతున్నాడని. నాట్ వరీ అబౌట్ ఇట్ అమ్మా, ఏం భయపడకు, వాని కొరకే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు ఎవరి కొరకనేదే ఒక ప్రశ్న. చాలామంది ఇక్కడికి వచ్చారు, చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు, చాలామంది యవనస్తురాండ్రు ఉన్నారు. కానీ దేవుని యొక్క కన్ను దృష్టి ఎవరి మీద ఉందంటే, ఈ రాత్రి
దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రణాళికలో ఉన్నవారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. కొట్టండి చప్పట్ల గట్టిగా. దేవుని ప్రణాళికలో ఉన్నవారి కొరకు ఎదురు చూస్తుంది. ఇక్కడ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఈ యవనస్తుడికి ఒక కోరిక ఉన్నది. ఏంటంటే, నేను దేవుని కొరకు సేవ చేయాలి, నేను దేవుని కొరకు పరిచర్య చేయాలి, నేను దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సేవ చేయాలని ఆలోచిస్తున్నాడు. నీవు కూడా చాలాసార్లు ఆలోచిస్తున్నావు, నేను దేవుని సేవ చేయాలి, నేను దేవుని కొరకు జీవించాలి, నేను దేవుని కొరకు ప్రణాళిక కలిగి సేవ చేయాలి, నేను దేవుని కొరకై ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి నేను దేవుని చేతిలో ఒదిగిపోవాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ వారు దేవుని చేతిలోకి రారు. దే విల్ నాట్ కమ్ టు ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్. వారు దేవుని చేతిలోకి రారు. ఈ రాత్రి నువ్వు పిలుపుని గురించి నిర్లక్ష్యం చేస్తున్నావు, సేవ గురించి నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ యొక్క పిలుపును, నీ దర్శనాన్ని చాలాసార్లు నువ్వు పక్కకు పెడుతున్నావు. కానీ దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. దేవుడి రాత్రి నిన్ను వెతుకుతున్నాడు. ఈ యవనస్తుడు కొరకు ఏ రీతిగా అయితే దేవుని కనుదృష్టి వెతుకుతుందో, ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కొరకు దేవుని కనుదృష్టి వెతుకుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని కనుదృష్టి వెతుకుతుంది. దేవుని కనుదృష్టి వెతుకుతుంది. ఎవరి కొరకంటే, ఆయన చిత్తం చొప్పున చేయాలనుకున్న వారికి, ఆయన సేవ చేయాలనుకున్న వారికి, సంఘములో ఆయన కొరకు ఎదురు చూచి సేవకుడితో పాటు నడవాలనుకున్న వారి కొరకు ఈ రాత్రి దేవుని కనుదృష్టి ఇక్కడ నిలిచి ఉంది. ఈ కుర్రోడు అనుకుంటున్నాడు, నాలాంటోడిని దేవుడు కోరుకుంటాడా? నాలాంటోడిని దేవుడు కోరుకుంటాడా? నా బ్రతుకు చూస్తే సరిగా లేదు, నా జీవితం చూస్తే సరిగా లేదు, నా జీవితం అంతా పాత జీవితము, అనగా రోత జీవితము, చెడిపోయిన జీవితము, విసిరివేయబడిన జీవితము అంతా కూడా నా జీవితము అస్తవ్యస్తంగా ఉంది. నాలాంటి వాడు దేవునికి ఎలా పనికొస్తాడని ఈ యొక్క యవనసుడు ఎలాగైతే ప్రశ్న వేసుకుంటున్నాడో, ఈ రాత్రి నీ హృదయంలో అదే ప్రశ్నతో కూర్చొని ఉన్నావు. యు హావ్ టు థింక్ ద సేమ్ మైండ్. ఈ రాత్రి నువ్వు అదే ఆలోచనతో ఇక్కడికి వచ్చావు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తల్లి గర్భములో నిన్ను రూపింపబడక మునిపే ఆయన నీ కోసం ప్రత్యేకపరచుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన నిన్ను తన కోసము ప్రత్యేకపరచుకొని ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మైక్ ఒకటి తీసుకున్న పాస్టర్ గారికి. కుడ్ బి కంటిన్యూడ్ అన్న. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు, అయ్యా ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా చాలండి. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను బాలుడిని, నేను చాలా పేదవాడిని, అయ్యా నేను చాలా కుచించుకుపోయినా, నేను చాలా కష్టాలలో ఉన్నాను, నేను చాలా నష్టాలలో ఉన్నాను, నేను చాలా కన్నీళ్ళలో ఉన్నాను. నాలాంటి వాడు నీకు ఎందుకోసమయ్యా? నాలాంటి వాడు నీకోసం ఏం చేయగలుగుతాడయ్యా? నువ్వు బాగా ధనమున్న వాళ్ళని, ఒకవేళ భూస్వాములను, ఒకవేళ రెడ్డి కులానికి చెందిన వాళ్ళని, ఒకవేళ మంచి ధనవంతులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది కదయ్యా. నాలాంటి వాళ్ళు నీకు ఎలా పనికొస్తారని ఇర్మియా నీకులాగే ఆలోచించాడు. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరెవరైతే ఈ ఆలోచనలు ఈ రాత్రి కాలం కలిగి ఉన్నారో వారి కొరకు దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా గట్టిగా, వారి కొరకు దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు. The God will prepare the one crown for you. One crown for you. ఎందుకు దేవుడు ఆ కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడో తెలుసా? ఆ కుర్రోడితో ఏమంటున్నాడంటే, చూడండి నాతో పాటు ఒకసారి. నేను బాలుడు అనొద్దు, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును. నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. దేవుడి రాత్రి ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను పంపుతున్నా, ఎక్కడికి పంపిస్తానో అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఎక్కడికి పంపిస్తానో అక్కడ వెళ్ళి నువ్వు సేవ చెయ్యి, ఎక్కడికి పంపిస్తానో అక్కడ వెళ్ళి నువ్వు ఎదురు ప్రశ్న వేయకుండా నువ్వు దేవుని కోసం పరిచర్య చెయ్యి. ఈ రాత్రి దేవుడు ఒక ప్రశ్న నేను అడగము. ఈ ప్రాంతం చాలా విశాలమైంది, ఒకవేళ నీ దృష్టికి చాలా కరుకైంది కావచ్చు. ఇక్కడున్న ప్రజలు మాత్రం ప్రేమ కలిగిన వాళ్ళు. ఆమేన్. ఎందుకంటే దాదాపు నేను 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నేనున్నా.
మీతో కలిసి నేను 15 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నా. నాకు తెలుసు ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయాలలో, ప్రతి రాతి నేలలో దేవుడు సారవంతమైన నేలగా మార్చబోతున్నాడు. ఆమేన్. ప్రతి రాతి నేలను, రాతి బండలాంటి హృదయాలను ఈ రాత్రి దేవుడు ఒక సారవంతమైన జీవితాలుగా మార్చబోతున్నాడు. బాగా గమనించండి. ఈ యవనస్తుడు అడుగుతున్నాడు, నేను ఎవరి వద్దకు నిన్ను పంపిస్తానో వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. నేను నీతో మాట్లాడడానికి తోడై ఉంటాను. నేను నీకు శక్తినిస్తాను, బలపరుస్తాను, నేను విడిపించడానికి నేను తోడై ఉంటాను. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఈ కుర్రోణ్ణి దేవుని ఆత్మ బలపరిచి తీసుకొచ్చిందంటే, ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను బలపరచడానికి ఈ కూటమి దేవుడు ఏర్పాటు చేశాడు. సొమ్మసిల్లిపోతున్న నీవు, అలసిపోతున్న నీవు, వేదనతో ఉన్న నీవు ఈ రాత్రి ధైర్యం తెచ్చుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఈ కుర్రాడు దేవుని మాటకు లోబడి దేవుని పరిచర్య కొరకు వచ్చాడు. ప్రభు ఒక మాట అడిగాడు. ఏమని తెలుసా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పిన సమయాన్ని గమనిస్తూ ఉన్నాను, అది గుర్తుపెట్టుకోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఈ మాట గమనించండి. ఈ కుర్రోడు ఏమనుకుంటున్నాడు? నేను అజ్ఞాని ప్రభువా, నేను సరిగా చదువుకోలేదయ్యా, నాకు చదువు కూడా సరిగా రాదయ్యా, నేను సరిగా మాట్లాడలేనయ్యా నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు జ్ఞానవంతుడు అని దేవుని సేవకు పిలవలేదు. ఇక్కడున్న దైవజనుడిని, నిన్ను దేవుడు జ్ఞానవంతులని ఏర్పాటు చేసుకోలేదు బిడ్డ. నీవు నేను జ్ఞానవంతులను కాకపోయినా అజ్ఞాన తిమిరాంధకారంలో ఉన్న దేవుడు తన ప్రణాళికను బట్టి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. వెర్రివారైన అనగా జ్ఞానహీనులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ మాట చదవండి. లోకంలో ఉండే వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. ఎవరెవరినంట? బలవంతులైన వారిని. ఇప్పుడు ఎవరెవరైతే గొప్ప గొప్ప కులాలు, లేకుంటే నాకు ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, భూమి ఉంది, బుట్ట ఉంది అనుకుంటున్నారో వారందరి ఎదుట దేవుడు ఏమీ లేని వ్యక్తిని తన కోసం పిలుచుకున్నాడు. ఈ రాత్రి దేవునికి కావాల్సింది అతిశయించే వాళ్ళు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ధనికులు కాదట. ఎవరు కావాలంటే బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకములో ఉండే బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులు దేవునికి కావాలి. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అనగా ఇంకా జ్ఞానం లేని వాళ్ళు దేవునికి కావాలి. అంతకంటే ఎక్కువగా నీచులైన వారు అనగా తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని చెప్తున్నాడు. ఈ రాత్రి తృణీకరింపబడి ఉన్నావా? నీచు స్థానంలో ఉన్నావా? ఒకవేళ ఎన్నిక లేకున్నావా? ఒకవేళ అందరి చేత అసహించబడి తృణీకరించబడి వెలివేయబడ్డావా? వీళ్ళందరి ఎదుట దేవుడు అనగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను గొప్ప చేయడానికి. ఈ రాత్రి నీ పిల్లలు, నీకు 2 పిల్లలుంటే ఒక పిల్లవాడిని దేవుని సేవకి ఇవ్వు. దేవునికిచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నీకు 2 ఆడపిల్లలుంటే ఒక ఆడపిల్లని దేవుని సేవకి ఇవ్వు. దేవుని రాజ్యం పనివారి కోసం ఎదుగుతుంది. ఎందుకో దేవుడు నన్ను ఈ రాత్రి ఈ అంశం మీద మనసు ఉంచమని చెప్పాడు. ఈ రాత్రి దేవుడు నీ బిడ్డల దేవునికి కావాలి, నీ కుటుంబం దేవునికి కావాలి, నీవు దేవునికి కావాలి, నీ సంతతి దేవునికి కావాలి, నీ తరతరాల సంతతి కూడా నా యేసయ్యకు మాత్రమే కావాలి. కొట్టు చప్పట్ల గడిగా. నీ తరతరాల సంతతి దేవునికి కావాలి. ఈ రాత్రి ఈ ఏర్పాటు చేయబడినటువంటి ఈ వ్యక్తి అలాగ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు తన ముందు ప్రత్యక్షమయ్యి చూస్తూ ఉన్నాడు. నేను ఇతన్ని నా కోసం ఏర్పాటు చేసుకున్నాను, నా కోసం పిలుచుకున్నాను, నా కోసం ఇతన్ని నేను రూపకల్పన చేసుకోబోతున్నానని ఆ ఏర్పరచుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక్క మాట అన్నాడు. అబ్బాయి, నువ్వు నా కోసం సేవ చేస్తావా అని అడిగాడు.
నా కోసం సేవ చేస్తావానంటే చేస్తా ప్రభు అన్నాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్ విల్ బి రైజింగ్. నా కోసం చేస్తావా సేవ అంటే నీ కోసం చేస్తాను ప్రభువా, నీ కోసం చేస్తాను. నా కోసం శ్రమలు అనుభవిస్తావా, నీ కోసం నేను శ్రమలు అనుభవిస్తాను ప్రభువా. నా కోసం నువ్వు అవమానాన్ని అనుభవిస్తావా, నీ కోసం అవమానాన్ని అనుభవిస్తాను ప్రభువా. నా కోసం అందరి దగ్గర చీకొట్టబడతావా, చీకొట్టబడతాను ప్రభువా. నా కోసం అందరి దగ్గర నువ్వు వెలివేయబడతావా, వెలివేయబడతాను ప్రభువా. నీ ఉన్న చోట నేను ఉంటాను, నువ్వు జీవించే జీవిస్తాను. నన్ను మాత్రం నువ్వు వదిలిపెట్టి పోవద్దని యవనస్తుడు యేసయ్య పాదాల ఎదుట పడినట్టు ఈ రాత్రి ఎవరెవరైతే దేవుని పాదాల దగ్గర పడబోతున్నారో వారిని దేవుడు అభిషేకించబోతున్నాడు. ఈ రాత్రి అట్టి వారిని దేవుడు దర్శించి గణపరచబోతున్నాడు. అట్టి వారిని దేవుడు ప్రత్యేకపరచబోతున్నాడు. అట్టి వారి కొరకే దేవుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రిందట నీ సేవకుని స్థానం ఇదే. ఈరోజు మీరు ఈ యొక్క బాహ్య స్థితిని చూసి ఆలోచిస్తున్నారేమో కానీ అంతర్స్థితిని చూస్తే కన్నీటి ఆగిపోదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఒక్క రోజు ఉండడానికి ఇష్టపడలేకపోయాను నేను. కారణం ఆ రోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు టిఫిన్ చేద్దామని వచ్చాం. మేము వేరే దగ్గర స్టే అయ్యాము, ఇక్కడికి టిఫిన్ చేద్దామని వచ్చాం. వస్తే వర్షం పడిపోయింది. వర్షం పడిపోగానే పాస్టర్ గారు ఎక్కడున్నారో కానీ తెలియదు, ఆ మహాతల్లి తీసుకొచ్చి 4 పక్కల గిన్నెలు పెట్టింది. 4 పక్కల గిన్నెలు పెట్టింది. నీళ్లు డబడబడబ పారిపోతున్నాయి, ఇల్లంతా నీళ్లు గారిపోతున్నాయి. అప్పుడు దాకా టిఫిన్ చేద్దామని కూర్చున్న నేను మాత్రంగా పైకి లేచాను. ఐ స్టాండ్, లేచి నిలబడి కన్నీళ్లు కారిపోతున్నాయి. ప్రభువా, ఈ సేవకుని దర్శించయ్యా, ఈ సేవకుని దర్శించు, ఈ సేవకుని దర్శించు అంటున్నాను. వర్షం పెరుగుతుంది, లోపల ఇల్లు బాగా పల్లంలో ఉంది. రోడ్డు మీద నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, వాకిట్లోకి వచ్చేస్తున్నాయి. వాకిట్ల నుంచి గుమ్మంలో నుంచి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. అని ఇలా పాస్టర్ గారు వచ్చి, అయ్యా నువ్వేం భయపడద్దని ఒక రేకు చాట తీసుకొని ఆ చాటతో నీళ్ళన్నీ తోడి అవతల పోస్తుంది. సేవ అనుకుంటే మీరు అనుకున్నట్టు బాహ్య పరిస్థితులు చూసి ఆలోచించడం కాదు. డోంట్ థింక్ టు ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. యు విల్ హావ్ టు థింక్ టు ద ఇన్నర్. ఇట్ విల్ బి కంప్లీట్లీ అండ్ క్రష్డ్ బై ద హోల్. అంతరంగం గాయపరచబడి అంతరంగంలో లోతైన గాయాలు కలిగి సేవ చేస్తున్న సేవకులు, బిడా నీ సేవకుడు మారలేదు, నీ ఆలోచన మారింది. నీ సేవకుని దర్శనం మారలేదు, నీ గమ్యం మారింది. నీ సేవకుని యొక్క దృక్పథం మారలేదు, నీ ఆలోచన సరళి ఎక్కడో మారింది. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో మార్చబడ్డావో, ఏ పరిస్థితుల్లో నువ్వు సరిచేయబడలేకపోతున్నావో, ఏ పరిస్థితుల్లో ఇంకా నీవు అనేక సార్లు కఠినంగా నీ హృదయం మూయబడిందో, ఈ రాత్రి నీ హృదయము ఒక దున్నబడిన భూమిగా మారిపోబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక దున్నబడిన భూమిగా నువ్వు మారిపోబోతున్నావు, ఒక దున్నబడిన భూమిగా మారిపోతున్నావు. నేను ఆ దినాన ఏడుస్తూ తిరిగి ఆటోకి ఇదే దారిలో వెళ్ళాను. ప్రభువా, ఈ సేవకుడికి మంచి ఇల్లు ఇవ్వు, ఒక మంచి ఇల్లు ఇవ్వు, ఒక మంచి ఇల్లు ఇవ్వయ్యా. నిన్నే నమ్ముకొని సేవకు వచ్చాడు. ఒక్క గ్లాసుడు బియ్యం కొరకు పక్కింటికి వెళ్ళి అరువు కోసం వెళ్తే ఇంకేం పని లేదా మీకన్న రోజులు చాలా ఉన్నాయి కదూ. గాయాలు లేకుండా, గాయపరచబడకుండా ఎవరు సేవ చేయలేదు బిడ్డ. ఈ రాత్రి నీ సేవకుడి మీద ఒక ప్రత్యేకమైన ఆలోచనతో పాటు సంఘం మీద కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. కొట్టు చప్పట్ల గట్టిగా. సంఘం మీద కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. సంఘం మీద కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఆలోచనతో పాటు ఒక ప్రణాళిక కలిగి ప్రభువు ఉన్నాడు. ఈ సేవకుడు దేవుని పాదాల మీద పడింది ఎంతమంది చూచారండి? సేవకుడు కూడు నీళ్లు లేకుండా రాత్రింబగళ్ళు తన హృదయాన్ని, జీవితాన్ని అలాగ కుచించుకుపోయి దేవుడిచ్చిన దర్శనాన్ని నమ్ముకొని పరిచర్య చేస్తున్న సమయం అది. ఈ సాక్ష్యం నేను చెప్పకుంటే నీకు అర్థం కాదు బిడ్డ. ఇలాగ నేను మీటింగ్లో ఎక్కడో నేను వాక్యం చెప్తుంటే నాకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో నేను అద్భుత రీతిగా వర్షితాను ఈ కుటుంబానికి పంపించమని దేవుడు నాకు చూపించాడు. ఆమేన్. ఈ విషయాన్ని నేను దైవజనులు దేవరాజన్ గారికి చెప్పినప్పుడు ఆయన ఎంత ఎర్రోడో నాకే తెలియదు. నన్ను ప్రశ్నించాలి. హీ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్ టు మీ. హీ ఆస్క్డ్ మెనీ క్వశ్చన్స్ అండ్ రైజ్ అప్ ఫ్రమ్ హిస్ మైండ్. అనేకమైన ప్రశ్నలను వేయాలి, కానీ నన్ను ఒక్క ప్రశ్నను వేయలేదు. అలాగే మణిబాబు గారు, నీకు ఎలాగ దేవుడు చెప్పాడో అలాగే చేద్దాం, ప్రార్థన చేద్దాం అన్నాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుండొచ్చు, వాళ్ళు ఒకవేళ అనుకోండొచ్చు, నా బిడ్డ ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది,
అక్కడ నా బిడ్డను మాకున్న దాంట్లో యువరాన్లాగా పెంచుకున్నాం. ఈ పెంకుటింట్లో ఈ కాలనీలు ఎలా ఉంటుంది అనుకోవాలి కదా, అలా అనుకోలేదు బిడ్డ. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు నా బిడ్డను ఆశీర్వదిస్తాడని నమ్మి ఆ తండ్రి ఇంటికి బిడ్డనిచ్చి నాని నల్లుడుగా చేసుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చెప్పనా, నేను యెహోవా ఆశీర్వాదమే ఇక్కడ దేవుడు ఐశ్వర్యపు నిధిని కలుగు చేశాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి ఈ సేవకుడిని ఏ రీతిగా అయితే దేవుడు తన చిత్తవృత్తి ప్రభువును మార్చడానికి ఇష్టపడ్డాడు, అలాగని ఈ రాత్రి యేసయ్య కూడా నిన్ను నన్ను మార్చడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు యేసయ్య అడిగాడు, నువ్వు నా సేవ చేస్తావా? నువ్వు నా సేవ చేస్తావంటే చేస్తానన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నా తల మీద ఉన్న ఈ ముళ్ళ కిరీటము ఇక్కడి నుంచి నువ్వు ధరించుకొని సేవ చేయబడినాడు. ఆమేన్. నా తల మీద ఉన్న ఈ ముళ్ళ కిరీటము నీవు ధరించుకొని సేవ చెయ్యి. నా తల మీద ఉన్న ఈ ముళ్ళ కిరీటము ఇప్పుడు నీ తల మీదకి వచ్చింది. ఇప్పుడు నేను అనుభవించిన అవమానాలు నీకు కలుగుతాయి. నేను అనుభవించిన నిందలు ఇప్పుడు నీ మీదకి వస్తాయి. నేను పడిన ప్రతి వేదన శోధన నిన్ను వెంబడిస్తాయి. నువ్వు భరించగలవా అన్నప్పుడు దేవుని ప్రతినిధిగా భూలోకములో నిలబడే ఏకైక వ్యక్తి దైవ సేవకుడు. కొట్టు చప్పట్ల గడిగా. ఏకైక ప్రతినిధి దేవుని సేవకుడు. ఏకైక ప్రతినిధి దేవుని కొరకు రాయబారిగా నిలబడే వ్యక్తి అండి సేవకుడు అంటే. మనుషులు ఇచ్చే ₹10 కొరకు ₹10 కొరకు సేవ చేసేవాడు కాదండి సేవకుడు అంటే. చాలా మందికి తప్పుడు దృక్పథం ఉండదు. Somebody people cannot be understanding the value of the servant of God, but they have to give into the ₹100 and ₹50 and ₹10. But pastor cannot be lead as a beggar. వడుకున్నట్టు సేవకుడు నీ దగ్గర భిక్ష వెతుకునేవాడు కాదు బిడ్డ. నిన్ను దుష్టత్వంలో నుంచి మళ్లించి నీతిలోకి నడిపించి పరలోక పదవులను నడిపించడానికి దిగి వచ్చిన దేవుని రాయబారి, దేవుని రాయబారి సేవకుడు. నువ్వు కానుకిచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా తన మీద ఉన్న ముళ్ళ కిరీటంలో ఉన్న భారాన్ని తను భరిస్తూ నిన్ను దీవించడానికి వచ్చిన వాడే ఈ రాత్రి సేవకుడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నిన్ను దీవించడానికి వచ్చిన వాడే సేవకుడు. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వాడే సేవకుడు. నిన్ను దీవించడానికి నీ పిల్లల్ని ఆశీర్వదించిన సేవకుడు. మీరు బాగా గమనించండి. తిట్టినప్పుడు నిన్ను దేవుడు దీవించునుగా అన్నాడు. నువ్వు చర్చికి రాకపోయినా దేవుడిని దీవించునుగా అన్నాడు. చివరికి నువ్వు గుండెల మీద తంతు ఉందా దేవుడిని దీవించునుగా అన్నాడు. చివరికి నువ్వు అసహించుకుని దూరంగా వెళ్ళిపోయినా దేవుడిని దీవించునుగాక అన్నాడు. తప్పిపోయి నువ్వు తిరిగి మరలా వెనక్కి వచ్చిన దేవుడిని దీవించునుగాక అన్నాడు. సేవకుడు మారాడా? నువ్వు మారావా? సేవకుడు మారాడా? నువ్వు మారావా? ఈ రాత్రి నువ్వు మారకూడదని దేవుడు 2 చేతులు జోడించి నిన్ను బ్రతిమలాడుతున్నాడు. మారద్దు. సంఘాలు మారే వాళ్ళు దేవుని రాజ్యంకి ఎత్తబడలేరు. సంఘాలు మారే వాళ్ళు దేవుని రాకళ్ళు ఎత్తబడలేరు. ఎందుకు ఎత్తబడలేరంటే వాక్యంలో రాయబడింది. అనగా 1 యోహాను రాసిన పత్రిక అనగా 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది. ఈ మైక్ వైర్ చాలా షార్ట్గా ఉంది. నేను అటు ఇటు మూవ్ కాలేకపోతున్నా. బట్ ఐ హ్యావ్ టు అండ్ టైప్ టు మై హ్యాండ్స్. బట్ వాట్ షల్ యూ డూ? యా, గుడ్. I will be understanding. Hello. I will be adjusted. No problem. The cordless mic is there, but I will prepare, but not there. Sure. వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ ఆపాను నేను? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 మీరు చదవలేదు. ప్రియులారా, మనం ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన పోలి ఉందమని రాయబడిందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఎలాగ ఉంటారంటే నీవు నేను యేసయ్యలాగా మారిపోతామండి. ఇక్కడుండే వాళ్ళందరూ యేసయ్యలాగా మారిపోవాలని ఆశ ఉందా లేదా చెప్పండి గట్టిగా. ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్యలాగా మారిపోవాలి. హల్లెలూయా. యేసయ్యలాగా మారిపోవాలి. నేను ఎక్కడ పోయినాను? యేసయ్యలాగా మారిపోవాలి. యేసయ్యలాగా మారాలంటే ఆయన మాట్లాడినట్టు నువ్వు మాట్లాడాలి. ఆయన ఆలోచించినట్టు నువ్వు ఆలోచించాలి. ఆయన నడిచినట్టు నువ్వు నడవాలి. ఆయన బోధించినట్టు నువ్వు బోధించాలి. అంటే యేసయ్య రూపమంతా నీలోకి రావాలంటే ఈ జీవితకాలం సరిపోతుందా? ఆలోచించుడు. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు బిడ్డ. ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రత్యేక కోరుకుంటున్నాడు. అందుకే 1 తిమోతి రాసిన పత్రిక అనగా 4వ అధ్యాయం 11వ వచనం రాయబడింది. సేవకుడట మాటల్లోను ప్రవర్తనలోను విశ్వాసములోను యేసుక్రీస్తు ప్రభుకి విశ్వాసులకు మాదిరిగా ఉండేవాడండి సేవకుడు అంటే. నువ్వు అనుకున్నట్టు పాస్టర్ గారు అంటే సామాన్యుడు కాదండి. మాటల్లోను ప్రవర్తనలోను విశ్వాసంలోను దేవుని కొరకై సత్యమునకు సాక్షిగా జీవించేవాడండి.
అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో సేవకుడంట దేవునికి ప్రీతికరమైన సేవ చేయుటకు తను తాను దేవునికి సజీవ యాగంగా దహించగలిగిన అగ్ని చేతికి అప్పగించుకున్నవాడండి సేవకుడంటే. ప్రీతికరమైన సేవ చేయదము, ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని సేవకు వచ్చిన వాళ్ళు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు, నువ్వు అనుకున్నట్టు నువ్వు ఇచ్చే కానుకల కోసం బతికే వాళ్ళు కాదు బిడ్డ. నువ్వు ఇచ్చిన ఈకపోయిన పరిచర్య చేయాలని గుండెల నిండా భారం కట్టుకొని సేవ చేసేవాళ్ళు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు యేసయ్యా, యేసయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు తన పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రీతికరమైన సేవ చేయాలని తమ జీవితాన్ని పణంగా పెట్టిన వాడండి నీ ముందున్న సేవకుడు. మాటల్లోను, ప్రవర్తనలోను, యథార్థతలోను, విశ్వాసంలోను, పరిశుద్ధుల మధ్యలో మాదిరిగా జీవించాలని తన దేవునికి అనగా దహించు అగ్ని దేవునికి తాను అప్పగించుకున్నవాడండి సేవకుడు అంటే. మీకు ఆశ్చర్య మాట ఒకటి చెప్తాను. అనగా హెబ్రీయుల క్షమించండి రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, సజీవ యాగముగా మిమ్ముని మీరు ఆయనకు అప్పగించుకోండి, శరీరాలను, ప్రాణాత్మ దేహాలను ఒక్కసారిగా బలిపీఠం మీద తీసుకెళ్ళి యేసుకు అప్పగించిన వాడండి సేవకుడు అంటే. మీరు కనపడుతున్నట్టు ఇతడు మామూలు మనిషి కాదండి. నీ ముందు కనబడుతున్న పాస్టర్ గారు మామూలు మనిషి కాదండి. బిడ్డా, నీకు వల్ల అటువంటి అభిప్రాయం ఉంటే రాత్రి తీసేసుకో. అటువంటి అభిప్రాయం ఉంటే ఈ సంవత్సరం తీసేసుకో. నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నావు. నూతనమైన ఆలోచనతో, నూతనమైన దృక్పథంతో వెళ్ళు. అందుకే రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఆయన సజీవ యాగముగా మన శరీరమును, ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించుకున్నవాడండి సేవకుడు. మీకు అద్భుతమైన మాట చెప్తా, సేవకుడు అందరికీ వెళ్ళి ప్రార్థన చేస్తాడు. తనకు అనారోగ్యం వస్తే మాత్రం, ప్రభువా నువ్వే స్వస్థపరచు ప్రభువా, నీవే స్వస్థపరచు ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకుంటాడండి. నువ్వు అనుకుంటే సూపర్ స్పెషల్ హాస్పిటల్కి పోగలవు, కానీ పాస్టర్ గారు వెళ్ళలేడండి. ఎందుకు వెళ్ళలేడో తెలుసా? ఎవరికి తెలియకుండా ధర్మాసుపత్రికి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని తిరిగి బయటకు వచ్చి విశ్వాసులు కనబడితే అక్కడ కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనేవాడు సేవకుడు. కొట్టు చప్పట్లు. అప్పుడు కూడా అలాగ మాట్లాడేవాడు సేవకుడు అంటే. ఏం ఆలోచిస్తున్నావు బిడ్డ? నువ్వు ఏమనుకుంటున్నావు సేవకుడు అంటే? రాజరికమైన వస్త్రాలు వేసుకున్నంత మంది లోపల గాయాలు లేవనుకుంటున్నావా? నా హృదయమంతా గాయాలున్నాయి, నా హృదయమంతా గాయాలున్నాయి. నా బాహ్యం ఇలా నిలబడి ఉంది, కానీ అంతరంగంలో లోతైన గాయాలు నా దేవునికి గాక మరెవరికి తెలియదు. ఈ రాత్రి దేవుని యొక్క గాయం ఎవరి కొరకో తెలుసా?
సేవకుల యొక్క గాయాలు మాన్పడానికి, విశ్వాసుల యొక్క రోగాలను స్వస్థపరచడానికి దేవుని హస్తం చాచబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. విశ్వాసుల హృదయంలో ప్రతి ఆలోచనలు నూతనంగా చేయడానికి, ఇంకా సంఘం మీద భారం కలగడానికి, ఇంకా సేవకుని మీద భారం కలగడానికి, ఇంకా సంఘం మీద పిచ్చి ప్రేమ కలిగేటట్టు దేవుడు చేయడానికి రాత్రి ఇక్కడికి వచ్చాడండి. సంఘం అంటే కొంతమందికి తక్కువ ప్రేమ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. నేను ఒక సాక్ష్యం చెప్తా, మీ మనసులో దాచుకోండి, మీ మనసులో దాచుకోండి. మా మందిరంలో ఒక ఆమె వచ్చి మందిరం ఊడ్చిపోయేది, చిమ్మి వెళ్ళేది. ఆమెకి ఒక కుమార్తె ఉండదు. ఆ కుమార్తె ప్రతిసారి నా దగ్గరకు వచ్చి, మణిబాబు గారు ఈ బిడ్డకి ఎలా పెళ్లి చేయాలి, ఈ బిడ్డకి వెళ్ళి పెళ్లి చేయాలి అడిగేది. నేను అన్నాను, దేవుడు చూస్తాడమ్మా, అయితే మీరు ఎక్కడ మంచి సంబంధం చూడండి అని చెప్పేది. నేను పెళ్ళిళ్ళు చూసే పాస్టర్ కాదమ్మా, నేను ప్రార్థన చేస్తా, నీ బిడ్డకి మంచి సంబంధం దేవుడు చేస్తాడు. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, కట్టని ఇళ్ళు, నాటని భూములు, అర్థమైందా, నాటని ఫలాలు, నాటని చెట్లు ఏ రీతికైతే ఇశ్రాయేలుకి ఇచ్చాడో అలాగే దేవుడిని బిడ్డకు దయచేయను గాక అన్నాను. పక్కన వాళ్ళంతా నవ్వారు. అదేందండి, కట్టని ఇళ్ళు, నాటని తోటలు, నాటని చెట్ల ఫలాలు ఎలా ఇస్తాడు అనిలన్నా అని నన్ను అందరూ ప్రశ్నించారు. ఈ ప్రవచనం ఎలా సరిపోతుందా అంకని నాకు తెలియదు, ఐ డోంట్ నో, బట్ వాట్ గాడ్ సేస్ టు మీ, బట్ ఐ రిప్లై దట్. దేవుడు నాకు ఏది చెప్పాడో తిరిగి వాళ్ళకి చెప్పాను, అంతే. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నేను అనుకోకుండా రేణిగుంట దగ్గర ఒక రైల్వే కళ్యాణ మండపంలో మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను. ఆ రోజు నేను వర్తమానం ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఇవ్వడానికి వెళ్తుంటే కొద్దిసేపటికి వేదిక మీద ఉన్నాను నేను, నా పేరు అనౌన్స్ చేయబోతారు. వెంటనే పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు, డోంట్ గో ద మెసేజ్, గో అండ్ సిట్ దర్ బ్యాక్ సైడ్ అన్నాడు. నువ్వు ఈరోజు వర్తమానం ఇవ్వద్దు, వెనక్కి వెళ్ళి కూర్చో అన్నాడు. అదేంటి ప్రభువా, నేను వచ్చింది అందుకోసం కదంటే, నో, ఐ కాంట్ గివ్ ద పర్మిషన్, జస్ట్ గో అండ్ బ్యాక్ సైడ్, వెళ్ళి వెనక్కి కూర్చో అన్నాడు. నేను వెళ్ళి నిజంగా ముందు చైర్లో కూర్చొని, నేను వెళ్ళి వెనక్కి చైర్లో కూర్చున్నాను. ఈ లోపల అక్కడ వాళ్ళు మణిబాబు గారు వచ్చి మన మధ్యలో మెసేజ్ ఇస్తారని చెప్తుంటే నేను అన్నాను, నో బ్రదర్, ఐ కాంట్ గివ్, నేను ఇవ్వలేను, ఎవరైనా ఒక బ్రదర్కి ఇచ్చేసేయండి అని అంటే, పక్కన ఒక పాస్టర్ గారు మెసేజ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అందులో ప్రశ్నిస్తాను, నేను జవాబు చెప్పలేకపోయింది, ఎందుకంటే నాకు చెప్పింది ఆయన, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ లోపల మెసేజ్ ఆ పాస్టర్ గారు చెప్పారు. పెళ్ళిళ్ళు పాస్టర్ గారు వచ్చారు, క్షమించండి, రిజిస్టర్ మ్యారేజ్ గారు వచ్చారు. కలిమికైనా లేమికైనా, వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టం ఎందు, సుఖమందు, కానీ నేను నిన్ను, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ లోపల అమ్మాయి ప్రమాణం చేయమని చెప్పి డాక్టర్ ఆ యొక్క పాస్టర్ గారు చెప్పారు. ఏమనంటే, కలిమికైనా లేమికైనా, వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టమందు, సుఖమందు నేను నీతో కలిసి కాపురం చేయదునంటే, నేను చేయను అనింది. అమ్మా, ఈ కొద్దిసేపటి పెళ్ళి అయిపోతుందమ్మా, మేము చెప్పిన ఈ ప్రమాణాలు, అయ్యా మైక్ కొంచెం సౌండ్ పెట్టయ్యా అని అన్నాడు. నేను కదరా బాబోయ్, ఆ రోజు జరిగిన సంఘటన, వాడు సిద్ధపడిపోతున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, అయ్యా ఈ మాట ప్రమాణం చెప్పమంటే, నేను చెప్పను పాస్టర్ గారు, నేను మేజర్ని, నాకు మీరు పెళ్లి చేస్తే మిమ్మల్ని అందరి స్టేషన్కి పట్టిస్తానంది. నేను అన్నాను, నాకెందుకు వచ్చింది స్టేషన్కి పోయే బాధ, ఏంటి ఈ అమ్మాయిని అంటే, అక్కే మాట్లాడింది, అంకుల్ ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ మ్యారేజ్, నాకు ఈ యొక్క ఇష్టం లేని పెళ్ళి మీరు చేస్తే నేను అందరినీ జైలుకి పంపిస్తాననింది. ప్రతి పాస్టర్కి ఎందుకు దిగేశారు, వాళ్ళ మేనమామ అందరూ వచ్చి ఆ అమ్మాయిని బ్రతిమిలాడారు. ఎంతమంది బ్రతిమిలాడినా అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోలేదు. వాళ్ళ మేనమామ వచ్చాడు, ఎంత బ్రతిమిలాడి చెప్పినా కుదరలేదు, వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి పడిపోయాడు. అందరూ పెళ్ళిళ్ళు చెల్లిపోయారు. 10 నిమిషాల్లో పెళ్ళి అవ్వాలి, పెళ్ళంతా అల్లకొల్లం అయిపోయింది. నేను పెళ్లి కొడుకు ఎక్కడున్నాడని చూస్తే వాడు ఆ మూల కూర్చొని ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అదేంటన్నా నా జీవితంలో ఇప్పటికే సగభాగం, నాకు తల ఎంటుకలు లేవు, నాకు బట్టతలని ఎవరు నాకు పిల్లనివ్వలేదు, నాకు దొరికి సంబంధం దొరికింది, నా పరిస్థితి ఏంటి అన్నాడు. నేను అన్నాను, నా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆమేన్. ఎందుకంటే 11:59 తర్వాత 12 గంటలు రాగానే ఒక రోజు మారిపోతుంది, ఆమేన్. ఒక రోజు మారడానికి ఎంతసేపు పట్టిందండి? చెప్పాలి గట్టిగా, 1 నిమిషం. నా యేసయ్యకి 1 నిమిషం చాలండి ఈ రాత్రి నీ బ్రతుకును మార్చడానికి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి the God will take the 1 minute. He will take the responsibility about your life. He will change and extend everything what you have chosen to as I told Jesus Christ. ఆయన ఎలాగైతే నీ గురించి ఆలోచిస్తున్నాడో అలాగే దేవుడి రాత్రి చేయును గాక, అలాగే దేవుడు నిన్ను రూపాంతరముగా చేయును గాక. 1 నిమిషంలో దేవుడు మార్చగలిగిన దేవుడు. నేను అన్నాను, నువ్వు బాధపడద్దు బాబు, బాధపడద్దంటే, లేదు మణిబాబు అన్న, ఇంకోసేపుడికి బండి వస్తుంది, ముంబైకి వెళ్తుంది ఎక్స్ప్రెస్, అది దాదర్ ఎక్స్ప్రెస్, దానికైతే పడిపోతాను నేను అంటున్నాడు. అరే నువ్వు పడిపోవద్దురా, పెళ్లి చేసుకుని బాగుపడింది ఎవరు లేదు, నువ్వేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, సరే మొత్తానికి నీ ఆశ నేను కాదంటూ లేదు కాబట్టి నువ్వు వెయిట్ చెయ్యి అని చెప్పి వాడిని అక్కడే కూర్చోబెట్టి కొద్దిసేపు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు, ఈ గో నాస్ టు లేడీ అన్నాడు. ఆ విధవరాలు కుమార్తె అక్కడ ఉంది, అంత ఇల్లు మాట్లాడాలన్నాడు.
వెంటనే కిందకి దిగి వెళ్ళి, అమ్మా మరియమ్మ, నీ కుమార్తెను ఈ అబ్బాయికి ఇస్తా అంటే, ప్రార్థన చేసుకోనే, ప్రభు చిత్తం అయితే ఇస్తానండి అనింది. నేను ప్రభు చిత్తం కనుక్కొనే చెప్తున్నానమ్మా, నీ బిడ్డని ఇస్తానికి ఇస్తావా అని అంటే, ఇచ్చేస్తానండి అనింది. హల్లెలూయా. ఆ అమ్మాయికి తెచ్చిన 1000 ఈ అమ్మాయికి తొడిగిచ్చారు. ఆ అమ్మాయికి తెచ్చిన 10,000 రూపాయలు పట్టుసారి ఈ అమ్మాయికి తొడిగిచ్చారు. ఆ అమ్మాయికి సిద్ధపరిచిన ఆభరణాలు ఈ అమ్మాయికి తొడిగిచ్చారు. ఒక 20 నిమిషాల్లో పెళ్లి కూతురుగా తీసుకొస్తే పెళ్లి ఘనంగా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కొరకో సిద్ధపరిచిన భోజనాలు ఈ అమ్మాయి పెళ్లికి, కట్టని ఇళ్ళు, నాటని భూముల ఫలాలు ఇశ్రాయేలు తిన్నట్టు ఎవరి కొరకో సిద్ధపరిచినవి ఈమె తిన్నదా లేదా? ఈ రాత్రి అదే ప్రవచనాన్ని దేవుడు నీ కోసం చెప్పబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు ఒక శ్రేష్టమైన పదములేకి, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదంలోకి నిన్ను, నీ పరిచయని దేవుడు నడిపించును గాక. నీ బిడ్డల దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. ఒక్క నిమిషంలో దేవుడు కథ అంతా మార్చగలడు. పాడడం కాదు, ఈ రాత్రి నీ కథ మార్చగలడు. ఆమేన్. నీ కథను మార్చగలడు. నీ కథను దేవుడు మార్చగలడు. జరిగిన ఆశ్చర్యం ఏంటో చెప్పిన నాతో పాటు చూడండి. ప్రకటన గ్రంథం అందరూ దయచేసి త్వరగా చూడాలి, ఎందుకంటే చాలా స్కిట్ కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ జీసస్. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు అని రాయబడింది. పోరాడేటప్పుడు అంట జట్టి అయిన పోరాటం పోరాడాలంట. సేవకులు ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు సంఘం కోసం? ఎందుకు సంఘం కోసం ఇంతగా ప్రార్థన చేయడం? ఎందుకు ఇంతగా సేవకులు సంఘం కొరకు పరితపిస్తారంటే, ఆ సేవకుల యొక్క హృదయంలో ఉన్న భారం ఏంటంటే, ఏ విధము చేతనైనా ఈ విశ్వాసిని పరలోకములో నేను చూడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా, పరలోకములో నేను చూడాలి. నిన్ను పరలోకంలో చూడాలని కోరుకున్న వ్యక్తి ఒకే ఒక్కరండి భూమి మీద, సేవకుడు అండి. నేను పరలోకంలో చూడాలని సేవకును కోరికండి. ఎంత కోరిక అంటే అంత కోరిక, ఎంత కోరిక అంటే అంత కోరిక. ఈ రాత్రి నీ సేవకునుకున్న హృదయంలో ఆలోచన ఏంటంటే, నేను పరలోకంలో ఉంచాలని, పరలోకం చేర్చాలని, ఆ పరలోకంలో దేవుని ప్రక్కన నిలబడి సిగ్గుపడనక్కలేనటువంటి బహుమానాన్ని పొందడానికి పనివారిని సిద్ధపరచాలని సేవకుడు నీ గురించి ఆలోచన చేస్తుంటే నువ్వు తప్పుడు ఆలోచన చేస్తున్నావు. సేవకు రావట్లేదు, పరిచర్యకు రావట్లేదు, పరిచర్యకు సహకరించట్లేదు, పరిచర్య చేయమంటే సాకులు చెప్తున్నావు బిడ్డ. ఇది జీవితానికి క్షేమం కాదు. వాక్యం చెప్తుందో దయచేసి నాతో పాటు చూడండి, దయచేసి నాతో పాటు చూడండి. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరిస్తారట. వివేకులు జ్ఞానం అనగా జ్ఞానమును కిరీటంగా ధరిస్తారు. ఇప్పుడు ఈ సేవకుడి మీద ఉన్నది ఏ కిరీటం ఉందండి? ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏ కిరీటం ఉంది ఇక్కడ? ముళ్ళ కిరీటం ఉంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? వివేకము కలిగినటువంటి వారు జ్ఞానమును కిరీటంగా ధరించుకుంటారంట. నీ సేవకుడు జ్ఞానము కలిగిన వ్యక్తిగా దేవుడు తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. నీ సేవకుని దేవుడు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు జ్ఞానం అంటే, లోకములైనటువంటి మూఢత్వాన్ని, లోకములైనటువంటి అవివేకులను హెచ్చరించడానికి దేవుడు సేవకుని భూమి మీద పెడితే ఆ సేవకుని విలువ చాలామందికి అర్థం కావట్లేదండి. తన మీద ముళ్ళ కిరీటం ఉంది, సంఘం గురించిన భారం ఉంది, కుటుంబం గురించిన బాధ్యత ఉంది, అంతకంటే ఎక్కువగా నశించిపోతున్న ఆత్మల గురించి భారం ఉందండి. సేవకుడు తినడానికి సమయం ఉండదు, నిద్రపోవడానికి సమయం ఉండదు. నాలాంటి వాడికి ట్రైన్లో ప్రయాణించడం సమయం దొరికినట్టు అనుకుంటా. ఆమేన్. మరి నమ్ముతారా? మా తమ్ముడికి తెలుసు, మా జోనాకు తెలుసు నా గురించి. ట్రైన్లో నాకు దొరుకుతుంది సమ్ అవర్స్ టైము, అదే నాకు సమయం. ఐ విల్ టేక్ ద రెస్ట్ టైం. అది కూడా జనరల్ కంపార్ట్మెంట్లో లాగా స్టాండ్ అయ్యి ప్రయాణం చేస్తుంటా. ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? జ్ఞానమును కిరీటంగా ధరించుకున్నవాడు సేవకుడు బిడ్డ. ఈ రాత్రి ఆ జ్ఞానమే యేసుక్రీస్తు ప్రభు. అందుకే సామెతల గ్రంథంలో ఎక్కడ జ్ఞానం అనే మాట కనబడితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు దాగి ఉన్నాడు. జ్ఞానంలో యేసుక్రీస్తు ప్రభు దాగి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎంత అజ్ఞానమైనా, ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత బలహీనుడివైనా, యేసుక్రీస్తు ప్రభు నీకు ముళ్ళ కిరీటం ఇవ్వడానికి అది ఇక్కడికి వచ్చింది. జ్ఞానం అనే కిరీటాన్ని నీ తల మీద ఉంచడానికి వచ్చాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. జ్ఞానం అనే కిరీటాన్ని నీ బిడ్డలకి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు.
జ్ఞానమైన కిరీటాన్ని ఈ ఊర్లో ఉన్న యవనస్తులకి ఇచ్చి మంచి చదువు చదివించి ఉద్యోగాలు ఇవ్వడానికి దేవుడు వచ్చాడండి. దేవుడిని నాలాగా చేయాలని వచ్చాడు. దాదాపు 10 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తుంటే కుష్ఠరోగుల కాలనీ అది లైవ్లో వెళ్తున్నారు. ఆ కుష్ఠరోగుల కాలనీ వెళ్తుంటే 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి నాతో అన్నారు, ఏమన్నారంటే, మణిబాబు గారు నా పిల్లల కోసం ప్రార్థన చేయన్నారు. తోపుడు బండి మీద వచ్చాడు ఆయన. తోపుడు బండి మీద చేతులకు లబ్బర్ చొప్పులు కట్టుకొని ఆ తోపుడు బండి మీద తోసుకుంటూ దాదాపు 700 మంది కుష్ఠరోగులు ఆ రోజు మీటింగ్కి వచ్చారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్న వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. తను ఏడుస్తూ నాతో మాట్లాడుతున్నాడు, అయ్యా నా భార్య క్యాన్సరు, తన క్యాన్సరు, నా పిల్లలు 2 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, నేను కుష్ఠరోగిని 4 పక్కలు వెళ్ళి అడుక్కొని వచ్చి నా బిడ్డలు చదివిస్తున్నాను, ఈ మీటింగ్ ఆఖరి రోజున తీసుకొచ్చాను, మీరు ప్రార్థన చేయండి మణిబాబు గారు అన్నారు. ఆ రోజు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నీ పిల్లల్ని నేను ఎక్కించబోతున్నాను, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి నీ బిడ్డలు నేను ఎక్కించబోతున్నాను, ఈ చుట్టుపక్కల ఎవరు తీసుకునలేనంత గొప్ప శాలరీని నీ బిడ్డలు తీసుకోబోతున్నారు, నీ పిల్లలు ఇండియాలో ఉండరు, దే విల్ నాట్ స్టాండ్ ఇన్ టు ద ఇండియా, నీ పిల్లలు ఇండియాలో ఉండరు, నువ్వు నిశ్చయంగా చూస్తావు అని నేను చెప్తే ఆ నన్ను తిట్టిన వాళ్ళు సగం మంది అండి. బింకంలాడే 4 దేవుడు కోసిస్తాడు. నన్ను తిట్టిన వాళ్ళు సగం మంది కుష్ఠరోగుడు పిల్లలు ఇండియాలో చదవరని చెప్తాడండి మణిబాబు గారు అన్నారండి. కుష్ఠరోగుడు పిల్లలు ఊరూరులో అడుక్కునేవాడు పిల్లలు, అర్థమైందా, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉంటారని చెప్పాడు. ఎలా సరిపోతుందండి, ఎలా సరిపోతుందని నేను అంటున్నాను. ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది నరుడు కాదు, నజరుడైన దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నీతో మాట్లాడుతుంది నజరుడైన దేవుని ఆత్మ. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ గ్రామం గురించి, నీ పిల్లల గురించి ఎంతమంది చెడ్డ మాటలు మాట్లాడారు, ఎంతమంది నీ కుటుంబ వ్యవస్థ గురించి చిన్నాభిన్నంగా మాట్లాడారు, ఎంతమంది నీ పిల్లల గురించి తక్కువ నూన్యత బలంగా మాట్లాడారు. తక్కువ నూన్యత భావం కలిగి మాట్లాడిన ప్రతి నోరు ఈ రాత్రి మూయబడును గాక, ప్రతి గర్వపు నోరు మూయబడును గాక. వారి ముందు దేవుడు నీ బిడ్డల్ని హెచ్చించును గాక, వారి ముందు దేవుడు నీ పిల్లల్ని ఒక ఒలీవ మొక్కల వల్ల ఆశీర్వదించును గాక, వారి ముందు దేవుడు నీ పిల్లల్ని ఒక దేవదారు వృక్షం వల్లే, నగరకు చెక్కబడినటువంటి మూల కంబాల వల్లే దేవుడు చేయును గాక. నేను నిన్నటి రోజు నాకు కుష్ఠరోగుల కాలనీ, నాకు అలవాటు ఉంది, కుష్ఠరోగుల కాలనీకి వెళ్ళి క్రిస్మస్ ముందు వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేస్తా, వాళ్ళతో కలిసి మా కుటుంబం అంతా స్పెండ్ చేస్తాం. వాళ్ళు తీసుకెళ్ళి బట్టలు అందరూ ఇచ్చాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తుంటే మేము ఫోటోలు పెడతాం, తర్వాత చర్చ్ గ్రూప్లో సార్ పెడతారు, దేవకుమార్ సార్కి పెడతాం, మన చర్చ్ గ్రూప్లో పెడతారు. చూడండి, వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చాడు ఒక అతను. ఆయన వచ్చి మణిబాబు గారిని గుర్తున్నానండి అన్నాడు. గుర్తున్నారండి అన్న, మీరు 10 సంవత్సరాల క్రిందట 14 సంవత్సరాల క్రిందట ఒక ప్రవచనం చెప్పారు, ఆ ప్రవచనాన్ని చూసి నవ్వారు కదండి అందరూ. కానీ దేవుడు నా 2 కొడుకుల్ని టెక్సాస్లో సాఫ్ట్వేర్ జాబులు ఇచ్చాడు. హురా లాభా షాదా రా లాభా నా 2 బిడ్డలు టెక్సాస్లో జాబ్ చేస్తున్నారు. నా పెద్ద కొడుకు గ్రీన్ కార్డు వచ్చిందండి. నాకు ఇప్పుడు 4 మనవళ్ళు, ఒక మనవరాలు. నా పిల్లలిద్దరూ టెక్సాస్లో జాబ్ చేస్తున్నారు. నా పిల్లల శాలరీ ఎంత తెలుసా మణిబాబు గారు? పెద్దవాడికేమో 2,50,000, చిన్నోడికేమో 1,75,000. దేవుడు మా జీవితాలు ఇంతగా ఆస్వాదించండి. మీరు చెప్పిన ప్రవచనం మా జీవితాల్లో అక్షరాల నెరవేరిందని ఒకసారి గట్టిగా నన్ను అమాంతం కౌగులించుకున్నాడండి. బిడా, ఈ రాత్రి నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. దేవుడు నీ బిడ్డల మీద ప్రత్యేకమైనటువంటి ఆత్మవర్షాన్ని కుమ్మరించబోతున్నాడు. తిరిగి నీ ఫలాలు మళ్ళా నువ్వు తినబోతున్నావు. నువ్వు పోగొట్టుకునేది యావత్ తిరిగి సంపాదించుకోబోతున్నావు. నువ్వు ఏదైతే ఇప్పటి కాలం వరకు కోల్పోయావో అది తిరిగి రాత్రి నువ్వు పొందుకోబోతున్నావు. ఏది నీ జీవితంలో చూడలేకపోయావో అది నువ్వు తాకి చూడబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఏది నువ్వు చూడలేకపోతున్నావో అది చూసినట్లు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. ఈ సేవకుడి మీదున్న ఈ ముళ్ళ కిరీటం చూడండి. ఈ రాత్రి నీ జీవితంలో అనేకమైన ముళ్ళ కిరీటం లాంటి అనుభవాలు నీతో ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నాతో పాటు వాక్యం చదవండి దయచేసి. నేను ప్రార్థన చేస్తాను. వాక్యం చదవండి ఒకసారి నాతో పాటు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నాతో పాటు అందరూ దావీదు కీర్తన 103 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. రెండవది కరుణా కటాక్షములను. ఈ రాత్రి కరుణ కటాక్షం, ద గ్రేస్, ఇట్ విల్ బికమ్స్ టు ద మల్టీ బ్లెస్సింగ్ ఆన్ యూ హెడ్.
ఈ రాత్రి దేవుడి ఉద్దేశం ఏంటంటే అత్యధికమైన తన కరుణంతా, ఆయన అత్యధికమైన తన కటాక్షం అంతా నీకు కిరీటంలాగా నీ తల మీద దేవుడు పెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పండి. నీ తల మీద దేవుడు కిరీటం పెట్టబోతున్నాడు. కిరీటం ఎవరి మీద ఉంటుందంటే రాజుల మీద, రాణుల మీద ఉంటుందండి. కానీ దేవుని దృష్టికి నీవు నేను ఎవరో తెలుసా? ఒక రాజకుమారుడు, ఒక రాజకుమార్తెవు. నువ్వు కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఒక రాజకుమారుడు, ఒక రాజకుమార్తెవి. నీకు సరైన నివాసం, ఇల్లు, వాకిలు లేకపోయినా, నీ జీవితంలో ఒకవేళ చాలి స్థితి ఉన్నా, నీ జీవితం అంతా ఒకవేళ నిరాశ నిస్పృహల మధ్య కొనసాగుతున్నా, ఈ రాత్రి దేవుని ప్రేమలాగా చెప్తుంది, నీవు ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండబోతున్నావు. ఆమేన్. ఒక దీవించబడిన వ్యక్తిగా ఉండబోతున్నావు, ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఉండబోతున్నావు, ఒక దీవెనకరమైనటువంటి ఆశీర్వదకరమైన వ్యక్తిగా దేవుడిని చేయునుగాక. ఈ వ్యక్తి ముళ్ళ కిరీటం ధరించుకుని ఉంటే ప్రభు అంటున్నాడు, బిడ్డ నా కోసం నువ్వు ఇంత భరిస్తున్నావు కదా, కరుణా కటాక్షాలని నీ తల మీద నేను ఉంచాను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కరుణా కటాక్షాలని దేవుడు తల మీద కిరీటం ఉంచాడట. చూసే వాళ్ళకి ముళ్ళ కిరీటమే కనబడుతుంది, కానీ దేవుడు కరుణా కటాక్షాల కిరీటాన్ని ఉంచాడు. ఇప్పుడు చదవండి నాతో పాటు, ఇప్పుడు చదవండి. ఇంకో కిరీటం చూపిస్తాను నేను మీకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నాతో పాటు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. దేవుడట మూడవదిగా శోధన సహించిన వాడు ధన్యుడట. ఈ రాత్రి నువ్వు ఎంత శోధనల చేత నువ్వు పరిగెట్టావో దేవునికి తెలుసు బిడ్డ. ఈ 2025 అంతా ఒకవేళ భారభరితంగా నువ్వు కొనసాగించుండొచ్చు. ఈ 2025 అంతా నువ్వు కష్టకాలంగా కొనసాగించుండొచ్చు. ఒకవేళ 2025 అంతా నీ జీవితంలో లాగలేనంత ఎత్తుడు పల్లాల చేత నింపబడినటువంటి రహదారిగా ఉండొచ్చు. ఈ యొక్క 2025 అంతా నీ జీవితం అంతా ఒడిదుడుకులమయంగా ఉండొచ్చు. ఈ 2025 అంతా నీ జీవితంలో అనేకమైన సమస్యల వలయంలో చిక్కుబడిన జీవితమే కనబడచ్చు. కానీ నా ప్రభు అయినటువంటి దేవుని ఆత్మ చెప్తుంది, 2026 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉండబోతున్నావు. దేవుడి నీ నామమును గొప్ప చేయబోతున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండబోతున్నావు. నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నీ పిల్లలు దీవెనకరంగా ఉండబోతున్నారు. అంతకంటే ఎక్కువగా దావీదు కీర్తన 108వ వచనంలో, నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నీ పిల్లలు నిత్యముండి నువ్వు సియోను నుండి దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఆమేన్. సియోను నుండి దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూచుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను 2026లో దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను. 2026లో నేను దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను. ఆమేన్. దేవుని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. శోధన సహించాడు, కష్టాలు భరించాడు, కన్నీటిని భరించాడు, వేదన భరించాడు, అవమానాలు భరించాడు. జీవితం అంతా అలసిపోయాడు ఈ సేవకుడు. మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో అన్నాడు, ప్రభువా నేను అలసిపోయానయ్యా, నువ్వు చెప్పినంత దూరం ప్రయాణం చేశానయ్యా, నువ్వు చెప్పినంత సేవ నేను చేశాను ప్రభువా, ఇక తిరిగి మరలా నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పుడు దాకా నీ తల మీద పెట్టిన ఈ ముళ్ళ కిరీటాన్ని నేను తీసివేస్తున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ ముళ్ళ కిరీటాన్ని నేను తీసివేస్తున్నాను. ఇప్పటిదాకా నీ తల మీద పెట్టిన ఈ యొక్క ముళ్ళ కిరీటాన్ని నేను తీసివేసి ఇప్పుడు నా తల మీద ఉన్న జీవ కిరీటాన్ని నీ తల మీద పెట్టబోతున్నాను అంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ తల మీద నేను జీవ కిరీటాన్ని పెట్టబోతున్నాను. నీ తల మీద నేను ఒక మహిమ కలిగిన కిరీటాన్ని పెట్టబోతున్నాను. ఇక నువ్వు విజయుడువు, నువ్వు పైకి లే, నువ్వు విజయుడువు. ఇప్పటిదాకా ఎవరెవరైతే నిన్ను ఓడిపోయారన్నారో, ఇప్పటిదాకా ఎవరైతే నీ కుటుంబాన్ని కించపరిచారో వారి ఎదుట నువ్వు ఒక జయము కలిగిన జీవితాన్ని జీవించబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ పిల్లలు ఒక జయము కలిగిన జీవితాన్ని జీవించబోతున్నారు. నీ కుటుంబం ఒక జయము కలిగిన జీవితం ఉండబోతున్నారు. దేవుడు నీ ముందు నడిపించబోతున్నాడు. యేసుని వెనుకొండి ముందు నిన్ను నడిపించబోతున్నాడు. శోధన సహించిన వాడు ధన్యుడు. వాగ్దానం చేసిన జీవ కిరీటము ఈ రాత్రి నీ తల మీద ఉన్నది. ఈ జీవ కిరీటాన్ని దేవుడు నీకిచ్చి పరలోకంలో తన యొద్ద ఉంచుకోవాలని ఆయన నీ వెనకుండి నిన్ను నడిపించడానికి రాత్రి వచ్చి ఉన్నాడు బిడ్డ. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక నువ్వు ఒంటరివాడు కాదు, నువ్వు ఒంటరివాడు కాదు. సాక్షాత్తు దేవుడే తన హస్తమును చాచి నీ భుజాల మీద పెట్టి, నీ తల మీద జీవ కిరీటం పెట్టి నిన్ను జయశాలిగా దేవుడు నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అర్థమైందా?
ఆయన శిరస్సు మీదున్న అనేక కిరీటాలలో ఒకటి మహిమ కలిగిన కిరీటముగా, 2 వాడబారిన కిరీటముగా, 3 అక్షయమైన కిరీటముగా, 4 అపరంజ కిరీటముగా, అంతకంటే ఎక్కువగా జీవ కిరీటముగా. ఇన్ని కిరీటాలు ఎవరి కోసం అంటే ఈ రాత్రి నీ కోసమే. కొట్టు చప్పట్లు గట్టిగా, ఈ రాత్రి నీ కోసమే. ద గాడ్ విల్ ప్రిపేర్ దట్ ఎవరీవన్. దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా చేయును గాక. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రభువా, ఈ రాత్రి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఓ లాబా నీ నామా షాబా రాబా లిఖా రందారా లాబా. ప్రతి ఒక్కరు ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువా, ఈ రాత్రి నన్ను ఒక్కసారి దర్శించావయ్యా. నన్ను తల మీద నీ ముళ్ళ కిరీటాన్ని తీసివేసి జీవ కిరీటం ఉంచడానికే నా కోసం నువ్వు దిగి వచ్చావా తండ్రి. నేను ఇంత శ్రమ పడిపోతుంటే అలసిపోయాను అనుకున్నాను, ఇంత కష్టపడిపోతుంటే నేను కృంగిపోతున్నాను అనుకున్నాను, ఇంతగా నేను వేదన పడి సేవ చేస్తుంటే నా జీవితం మీకు ఎటు కాదు అనుకున్నాను. కానీ ఈ రాత్రి నన్ను జీవ కిరీటం కొరకు సిద్ధపరిచావు. ఈ రాత్రి నన్ను మహిమ గల కిరీటం కొరకు సిద్ధపరిచావు. ఈ రాత్రి నా కొరకై ఒక వాడబడిన కిరీటం కొరకై నన్ను సిద్ధపరిచావని నువ్వు నాకు బయలుపరిచావు ప్రభువా. నీకు వందనాలు. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృపను, ప్రత్యేకమైన నీ అభిషేకాన్ని ఇక్కడ ఉంచినందులకే వందనాలు. హో రా లాబా నీ నామా షాబా రాబా. కొట్టు చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా ఈ రాత్రి దేవుని అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి దిగి రాబోతుంది. ఓ రా లాబా రీబా లాబా రాబా. ఓ రియాందా రీనామా షాబా రాబా లాబా. షుడాకరే తెరే బేలో ఉరానామా నిమానా షరందరా లాబా. ఎదుగో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. హురియాందా రీనామా షాబా రాబా లికబా. రాబోవు కాలమందు హులియాందా రీనామా షాబా రాబా లిబా నిరీక్షణ కలుగునట్లు ఇవి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. దేవుడు నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఒక దీవెనకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. ఎందుకంటే అనగా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ప్రకారముగా నీ నామమును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. సేవకుడా, నీ నామమును దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నీ పిల్లలను గొప్ప చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని గొప్ప చేయబోతున్నాడు. The God will be strengthened to your family in this night. ఓ నా కుమార్తె, ఈ రాత్రి నువ్వు ఎంతగానో కృంగిపోయి ఇక్కడికి వచ్చావు. ఇదిగో నీ తల మీద దేవుడు అపరంజి కిరీటం ఉంచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు కరుణా కటాక్షాన్ని నీ పిల్లల మీద ఉంచాలని కోరుకుంటున్నాడు. ఒక కిరీటముగా దేవుడు నీకు కరుణా కటాక్షాలు ఉంచాలనుకుంటున్నాడు. జ్ఞానము కలిగిన కిరీటాన్ని నీ తల మీద ఉంచాలనుకుంటున్నాడు. నీ ఎంత వెర్రివాడువైనా, ఎంత అజ్ఞానివైనా, ఎంత కృంగిపోయిన వ్యక్తివైనా, చదువు లేకపోయినా, నిశాని కలిగిన వ్యక్తివైనా, నా యేసయ్య ఆత్మ నీలోకి వస్తే, నా యేసయ్య అభిషేకం నీలోకి వస్తే, నా యేసయ్య అగ్ని అభిషేకం నీలోకి వస్తే నీ జీవితం మారిపోతుంది. ఈ రాత్రి దేవుడు అనేకులను దేవుడు జ్ఞాన కిరీటంలో నింపబోతున్నాడు. అనేకుల తల మీదకు జ్ఞాన కిరీటం రాబోతుంది. జ్ఞాన కిరీటమును దేవుడు నీ తల మీద ఉంచి ఉన్నాడు. నీ తల మీద దేవుడు ఉంచున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన హస్తమును చాచి ప్రతి ఒక్కరి మీద ఆయన తల ఉంచడం నేను చూస్తున్నాను. ప్రతి ఒక్కరి తలను తాకడం నేను చూస్తున్నాను. ఐ సా ద వన్ ఏంజెల్ ఇట్ విల్ కమ్స్ ఆన్ దిస్ ప్లేస్. ఒక దేవదూత వచ్చి ప్రతి ఒక్కరిని తాకడం నేను చూస్తున్నాను. దేవదూత వచ్చి ప్రతి ఒక్కరిని తాకడం నేను చూస్తున్నాను. నీ బిడ్డలు మీరు తాకినందులకే వందనాలు. నీ బిడ్డల గాయాలు మీరు స్వస్థపరచలేకే వందనాలు. నీ బిడ్డల యొక్క రోగాలు యేసు నామములో వెడలిపోవును గాక. గ్రేస్ పెంతెకోస్తు మందిరం యేసు నామములో ఆశీర్వదించబడును గాక. సంఘ బిడ్డలు దీవించబడుదురు గాక. సంఘానికి క్షేమం కలుగునట్లుగా ఇంకా సేవకుని వెంబడించుదురు గాక. అనేక ప్రాంతాలు వచ్చిన సంఘాలు సేవకులు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడుదురు గాక. ప్రభువా, మగపిల్లలు లేని వారికి యేసుక్రీస్తు నామములో మగపిల్లలు దయచేయబడును గాక. ఉద్యోగం లేని బిడ్డలకు యేసుక్రీస్తులో ఉద్యోగాలు అనుగ్రహించబడును గాక. అప్పుల్లో ఉన్న వారికి యేసు నామములో అప్పులు తొలగిపోవును గాక. వ్యాధుల్లో ఉన్న వారికి యేసు నామములో వ్యాధులు స్వస్థపరచబడును గాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి దైవికమైన స్వస్థత కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపడుతాం. Praise the Lord. Hallelujah.